మీన రాశి నవంబర్ 23 నుండి నవంబర్ 30 వరకు వారపు రాశిఫలాలు. ఈ వారం, మీకు కంటికి సంబంధించిన కొన్ని సమస్యలు ఉండవచ్చు. అందువల్ల, మీరు మురికిగా లేదా ఎక్కువ కలుషితమైన ప్రదేశాలకు వెళ్లకుండా ఉండటం మరియు ఉదయాన్నే వీలైనంత వరకు 30 నిమిషాలు పచ్చటి గడ్డి మీద చెప్పులు లేకుండా నడవడం మంచిది. దీని నుండి మీకు మంచి ఫలితాలు వస్తాయి. మీరు గతంలో చేసిన ప్రతి రకమైన ఆస్తికి సంబంధించిన లావాదేవీలు ఈ వారంలో పూర్తయ్యే అవకాశం ఉంది. ఇది మీకు ప్రయోజనం చేకూరుస్తుంది. అలాగే మీ భవిష్యత్తును దాని నుండి పొందడంలో మీరు చాలా వరకు విజయవంతమవుతారు. ఈ వారం చాలా మంది స్థానికులు రోజంతా ఇంటి పనులలో పాత్రలు కడగడం మరియు బట్టలు ఉతకడం వంటివి గడపవచ్చు. నిజంగా గజిబిజిగా ఉంటుంది. అందువల్ల, మీ సమయాన్ని బాగా ఉపయోగించుకోవాలని ప్లాన్ చేయడం మీకు మాత్రమే ఎంపిక. లేకపోతే, మీరు త్వరగా దేశీయ పనులపై విసుగు చెందుతారు. ఇది మీ స్వభావంలో కూడా మొరటుగా కనిపిస్తుంది. మీ స్వభావం ఈ వారం సోమరితనం అవుతుంది. ప్రతికూల పరిస్థితిని అంచనా వేయలేకపోతుంది. ఈ సమయంలో, మీరు కోరుకోకపోయినా మీ ప్రత్యర్థులను మీరు విస్మరించవచ్చు. మీ శత్రువులు కార్యాలయంలో మీకు వ్యతిరేకంగా పెద్ద ప్రణాళికను రూపొందించగలుగుతారు. విద్య యొక్క జాతకం ప్రకారం, ఈ వారం మీ రాశిచక్ర విద్యార్థులు విద్యారంగంలో అనేక అవకాశాలను కోల్పోవలసి ఉంటుంది. మీ స్వభావంలో దూకుడు పెరగడంతో, చిరాకు కూడా సంభవిస్తుంది. అటువంటి పరిస్థితిలో, మీ భావోద్వేగాలను అధిగమించేటప్పుడు మీరు ఎక్కువగా ఆలోచించకుండా ఉండాలి. ఈ వారం మీ వివాహ జీవితాన్ని ఆస్వాదించడానికి మీకు మరిన్ని అవకాశాలు లభిస్తాయి. మీరు ఈ రంగంలో లాభం పొందుతున్నందున, మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి ఒక హిల్ స్టేషన్కు ప్రయాణాన్ని ప్లాన్ చేయవచ్చు. ఈ పర్యటనలో మీరు మరియు మీ జీవిత భాగస్వామి కూడా ఒకరికొకరు చాలా సన్నిహితంగా ఉండటానికి అవకాశం పొందుతారు. చంద్రునికి సంబంధించి రాహువు 12వ ఇంట్లో ఉండటం వల్ల, ఈ వారం, మీరు కళ్లకు సంబంధించిన కొన్ని సమస్యలను ఎదుర్కోవచ్చు. చంద్రునికి సంబంధించి బృహస్పతి 5వ ఇంట్లో ఉండటం వల్ల, మీరు గతంలో చేసిన అన్ని రకాల ఆస్తి సంబంధిత లావాదేవీలు ఈ వారం పూర్తయ్యే అవకాశం ఉంది. ఈ వారం పరిహారం, ప్రతిరోజు 21 సార్లు ఓం బృహస్పతయే నమః జపించండి.